తెలుగు ప్రజలందరూ కూడా చిరంజీవి ఫ్యాన్స్, అది మనందరికీ తెలిసిన విషయమే. మరి చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు మీ ఫ్యాన్ అండ్ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళతో కలవడం జరిగింది. సో ఆ విశేషాలు ఏంటో మాకు తెలియజేస్తారా? చిరంజీవి గారితో కలవడం అంటే చిరంజీవి గారికి నేను అభిమానమ్మా, కానీ సురేఖ మేడం గారు నేను సురేఖ మేడం గారికి అభిమానమ్మా. ఆమె నా ఈ ఫస్ట్ వైరల్ అవుతున్నప్పటి నుంచి మొదలుకొని మొన్న వచ్చే ప్రోగ్రాం వరకు చూస్తూనే ఉన్నారంటమ్మా. ఆమె చూడాలని నన్ను చిరంజీవి గారితో మాట్లాడడం, కోటి సార్ ద్వారా నన్ను పిలవడం, సార్ దగ్గరికి వెళ్ళడం, చిరంజీవి గారి దగ్గరికి, మా అన్న దగ్గరికి వెళ్ళడం అసలు ఎంత మామూలు విషయం కాదు తల్లి, మామూలుగా అనుకునేది కాదమ్మ. ఇది కోటి సార్ గారు నాకు దొరకడం ఒక అదృష్టం అయితే ఇంకా ఎక్కువ అదృష్టం చిరంజీవి గారు. అక్కడికి వెళ్ళడం, మాట్లాడడం అనేది నాకు, నేను ఇలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పంగానే, కోటి సార్ గారు చెప్పంగానే కోటి సార్ గారిని అడగడం, వారు చెప్పడం నాతో, ఆయన బయలుదేరే ముందర నాకు చాలా భయం వేసిందమ్మా. పెద్ద యాక్టర్ని చూడడం అంటే అసలు నేను వెళ్తున్నాను చూస్తానా అని ఆ ఆలోచనలో చిరంజీవి గారు ఎదురు పడంగానే ఇక చూసారమ్మా, ముందు ఛానల్లో ముందు చాలా సార్లు చూసేసాను. ఇక ఎంత అదృష్టమమ్మా, అన్నా వదినలు దొరికారు నాకు, దేవుడిచ్చిన అన్నా వదినలు నన్ను నాతో మాట్లాడారమ్మా. ఆ మాట్లాడే విధానం చూస్తే అందరికీ, ప్రేక్షకులందరికీ తెలిసిన విషయం. నా లాంటి దాన్ని కూడా పిలవడం, మాట్లాడటం, ఇలా నన్ను చేతులు పట్టుకోవడం, ఇలా దీవించడం అనేది ఎవరికి దొరకని అదృష్టం అమ్మా, సామాన్యులు కాదు. అసలు సినిమాలో ఉన్న వాళ్ళు కూడా నాతో మాట్లాడారమ్మా, నాకు కూడా దక్కలేదమ్మా ఈ అదృష్టం. ఒకసారి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళమని ఈ మధ్యకాలంలో పాటలు పాడడానికి వెళ్తే ఒక అమ్మ, ఆ పాటలు పాడిన సింగర్ కూడా, ఇన్ని రోజులు బట్టి ఇక్కడ ఉన్నాను, నేను చూడలేదు చిరంజీవి గారు చెప్పాను, నేను నన్ను ఒక్కసారి తీసుకెళ్ళని అడిగితే ఎంత గర్వం నాకు నిజంగా. అదే ప్రౌడ్ ఫీల్ అన్నమాట. చాలా సంతోషం, ఎవరికి దక్కని అదృష్టం నాకు దక్కిందని చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పటికీ కూడా. నేను 3 రోజుల క్రిందట అక్కడ ఉంటుండే, హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత దుబాయ్ అది చూసుకుని వచ్చిన తర్వాత మాట్లాడాలనిపించి నేను సురేఖ మేడం గారితో మాట్లాడానమ్మా. ఫోన్ చేయంగానే రిసీవ్ చేసుకున్నారమ్మా నన్ను, ఫోను మాట్లాడారు, ఆమెతో మాట్లాడాను. అమ్మ చిరంజీవి బాబు గారిది ఆడియో రిలీజ్ అయ్యిందంటమ్మా, అప్పుడు పాడించాలని అనుకున్నారంట. నాకు చాలా ఎంత బాధపడిపోయానమ్మా. దుబాయ్ వెళ్ళిన ఆనందం ఒక పక్కన పెడితే నేను ఈ సంగతి మిస్ అయిపోయాను, చరణ్ గారు ప్రోగ్రామ్ మిస్ అయిపోయానని ఎంత బాధపడిపోయానమ్మా. తర్వాత నేను మళ్ళీ మాట ఇచ్చారు, చిరంజీవి గారితో మాట్లాడిచ్చారమ్మా. నేను అడిగాను, అన్నతో ఒక్కసారి మాట్లాడియండి అమ్మా అంటే ఇచ్చారమ్మా. ఫోన్ మాట్లాడారు, అప్పుడు కూడా నాతో మాట్లాడారమ్మా. ఎలా ఉంది బేబీ, నువ్వు ఫస్ట్ టైం వెళ్తుంది వెళ్ళావట, దుబాయ్ ఎలా ఉందని అడిగితే అన్నతో నేను చాలా చెప్పుకున్నానమ్మా. మరి మళ్ళీ రామ్మా, మళ్ళీ చూదులే నేను అడిగానమ్మా. నేను మళ్ళీ ఒక్కసారి పాడియండి అన్నా మీ దగ్గర, ఒక్కసారి రావాలన్నా అంటే ఇచ్చారమ్మా. మళ్ళీ అనుగ్రహం ఇచ్చారు నాకు. తప్పనిసరిగా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు దూసుకెళ్ళిపోతానంతే అన్న దగ్గరికి. తప్పకుండా వదినమ్మా నాకు చీరలు ఇచ్చారమ్మా. ఫస్ట్ ఆమె కుట్టించిన చీరలు, జాకెట్లు సురేఖ గారు కుట్టించారా? దేవుడిచ్చిన కుటుంబం మనకు. సార్ ఫస్ట్ నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారమ్మా. 1,00,000 రూపాయలు కూడా నేను నా పిల్లలకి చాలా కొని పెట్టుకున్నానమ్మా. ఎందుకంటే నాకు మరి పేద కుటుంబమే కదమ్మా, నా పిల్లలకి ఎప్పుడు కొనలేని కొని పెట్టుకున్నానమ్మా పిల్లలకి. తర్వాత చిరంజీవి గారితో మాట్లాడుతుంటుండే, ఆయన ఒక పాట అడుగుతుంటుంటే అడగడం ఏంటి ఇబ్బంది పెట్టకని వారు, కానీ చిరంజీవి గారి దగ్గర పాడాలని ఆశ నాకు కూడా ఉంటుంది. అవును, కోటి సార్ గారు కూడా అక్కడికి వచ్చి ఆయన చాలా ఆయన మాట్లాడుతుంటుంటే, నా కోసం ఆయన చెప్తుంటుంటే, బేబీ ఇలా పాడగానే అలా పట్టేసుకుంటది అని చెప్తుంటుంటే, అమ్మ ఇక మళ్ళీ ఆనందానికి అంత లేదు.